ఈ రోడ్ వచ్చేసి వరదరాజపూర్ నుంచి ధర్మారం వెళ్ళే రోడ్డు. ఆ రోడ్డుకు ఈ రోడ్డు పెద్దగా అవుతుందండి. ఇప్పుడు సింగిల్ రోడ్డు, కార్లు వీళ్ళు అన్నీ రావస్తాయి. ముందర కనబడేది వచ్చేసి వరదరాజపూర్. వరదరాజపూర్ నుంచి మనకు ధర్మారం వెళ్ళే రూట్లో ఈ రోడ్డుకే ఓన్లీ ఒక 100 మీటర్స్ కూడా ఉండదండి. ఈ రోడ్డుకు వాళ్ళు అక్కడ వెళ్తున్నారు చూడండి. కోళ్ళపురం అంతా వెడల్పు. కోళ్ళపురం దాటినామంటే ఈ 44 దాటినామంటే ల్యాండ్. ఈ 44 వెడల్పు పొడుగు మాత్రమే మట్టి రోడ్డు. మట్టి రోడ్డు దాటంగానే అదే డైరెక్ట్ అదే ల్యాండ్లోకి వెళ్తామండి. ఓన్లీ 4 ఎకరాల 30 గుంటలు. ఎంత తక్కువ రేట్ అంటే అసలు RRR లోపల ఇంత తక్కువ రేటు ఎక్కడ లేదు, ఇవ్వలేరు కూడా. ఎందుకంటే వాళ్ళకి అర్జెంట్ అవసరం ఉండి అమ్ముతున్నారు. ఒకసారి విజిట్ చేసిన తర్వాత చూడండి. ఎక్కడైనా ఇప్పుడు ఫామ్ హౌస్ల చుట్టూ, ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి దామరకుంట దాటిన తర్వాత ఈ ధర్మారం విలేజ్ నుంచి వస్తే ఈ రోడ్డు టచ్ అవుతామండి. కొండాపూరు, వాసాలమర్రి, తుర్కపల్లి వెళ్ళామంటే అక్కడ దాటితే యాదగిరిగుట్ట. ఇది వచ్చేసి చూడండి డెవలప్ ఏరియా. చూడండి వరి పంటలు వేసారు ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఇక్కడ నుండి ఇది మొత్తం బౌండరీ మీదికి చూపెడుతుంది చూడండి. ఇదంతా వరి పంటలు వేసినది. భూమి మాత్రం లేవల్ లేదు, కాదంటే ఎత్తుపల్లాలుగా ఉంది. మొత్తము మిర్రగా ఉంటుంది, అంటే ఎత్తుగా ఉంటుంది. చుట్టూ మాత్రము 100% మొత్తం డెవలప్ అయిన ఏరియానండి. ఎందుకంటే మొత్తం ఎక్కడ చూడు కడీలు వేసి బౌండరీ వేసుకొని మొత్తం ఫామ్ హౌజులు, గెస్ట్ హౌజులు, ఒక మొత్తం అన్నీ అవే కనబడతాయండి. వరదరాజపూర్ విలేజ్ రోడ్డు నుండి కేసీఆర్ వెళ్తారు, అంటే కీసరకి వెళ్ళేటప్పుడు, యాదగిరికి వెళ్ళేటప్పుడు. దీంట్లో ఒక ట్రాన్స్ఫార్మర్, 2 బోర్లు ఉన్నాయండి. 2 బోర్లు ఫుల్ సక్సెస్. ఇవంతా వరి పంటలన్నీ ఆ బోర్ల నుంచి పడతాయి. కిందకు వచ్చేసి ఒక దూరాన ఆడ మామిడి చెట్ల అవతల చెరువు ఉంది. ఆ చెరువుకు మనకు సంబంధం లేదు. దాని తర్వాత 5-6 ఎకరాల భూమి ఉంది ఆల్రెడీ, అదంతా వేరే వాళ్ళది. అక్కడ కిందికి ఈ కడీల నుంచి మాత్రం మనకు బౌండరీ. అక్కడ కింది సైడ్ ఉన్నదంతా వేరే వాళ్ళది, అది చెరువు దిక్కుంటుంది. ఇక్కడ బౌండరీ నుంచి అక్కడ చెట్ల నుండి మీద అక్కడ బౌండరీ వరకు, ఆ చెట్ల వరకు అక్కడ చూపెడుతుంది, అది అక్కడ వరకు బౌండరీ. 4 ఎకరాల 30 గుంటలు. నాకు వాసాలమర్రి నుంచి వచ్చినా సరే, తుర్కపల్లి వాసాలమర్రి నుంచి వస్తే, కీసర గుట్ట నుంచి అయితే దగ్గర అయితే అక్కడి నుంచి వస్తే సిటీకి వెళ్ళి రావాల్సిన వాళ్ళకు, లేదంటే మనకు కేసీఆర్ గౌరారం నుంచి వెళ్ళొచ్చు. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి వెళ్తే దగ్గర, చాలా దగ్గర. అట్ల నుంచి రావచ్చు. ఇటు మొత్తం గెస్ట్ హౌస్ చూడండి, ముందర కనబడేది గెస్ట్ హౌస్. మంచి డెవలప్ ఏరియాలో అండి. అసలు ఎక్కడ ఇప్పుడు వాసాలమర్రి, ఇప్పుడు కనబడేదంతా వరదరాజపూర్ అండి, సారీ. ఇది మొత్తం వరి పంట వేసారు. వరి పంట కూడా కోతకు వచ్చింది. మీకు కావాల్సిన వాళ్ళంటే మమ్మల్ని సంప్రదించండి, లేదా మీరు నేరుగా వెళ్తామంటే లొకేషన్ పెట్టాను. నేను లొకేషన్ పెట్టినా మీకు అర్థం కాదండి. లొకేషన్ పట్టుకొని వెళ్తే అక్కడ ఎవరు చూపెట్టలేరు. డైరెక్ట్ వెళ్ళకండి. మీరు విజిట్ చేయాలనుకుంటే మాకు 1 డే ముందు ఫోన్ చేయండి, మేము డైరెక్ట్ విజిట్ చేపిస్తాము. ఎలాంటి ఛార్జెస్ లేవండి, ఎలాంటి కమిషన్ లేదు. మీరు ఒక్కసారి విజిట్ చేసిన తర్వాతనే తీసుకోవాలని కోరుకుంటున్నాను. చూడండి వరి పొలం, మంచి వరి పొలాలు ఉన్నాయండి, మంచి పంట భూములు. ధరణి పాస్బుక్ ఉంది. భూముల విషయానికి వస్తే మాత్రం ఎలాంటి లిటిగేషన్ లేదండి. మొత్తం ధరణి పాస్బుక్ ఉంది. రైతు బంధు కూడా పడుతుందండి. ఎలాంటి రిస్క్ లేని భూమి. ఒకటి ఏంటంటే వాళ్ళకి అర్జెంట్ అవసరం ఉండి అమ్ముతున్నారు. ఎక్కడ ఈ పక్కన ఎక్కడ అడిగినా సరే ₹1,00,00,000 పైన పోతుందండి. ఇంకా 2-3 వెంచర్లు పెడుతున్నారు చూడండి. అన్నిట్లలో ప్రతి ఒక్కటి 1,00,00,000 పైనే చెప్తున్నారు. ఇది 1,00,00,000 లోపల ఉంది, ఇది ఒక్కటి మాత్రమే. ఎందుకంటే RRRకు ORRకు మధ్యలో ఉంటుంది. నాకు RRR తెలిసి ఎంత దగ్గరలో వస్తుంది, 3 కిలోమీటర్లు. మనకు RRR 3 కిలోమీటర్ దూరంలో వస్తుందండి. అంటే మనకు ORRకు చాలా దగ్గరలో ఉంటుంది. కాబట్టి ఈ ల్యాండ్
ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫోన్ చేయండి. మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. యూబీకే బిల్డర్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.